ఓ అందమైన కాలనీ అండి. ఆ కాలనీలో రకరకాల కహానీలున్నాయి. ఒక కహానీ చెప్తాను వినండి దయచేసి. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు గదా! అది ఒక చిన్న సైజు అడవనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడ్డట్టే అండి. అదేం గాదండి. ఈ అందమైన కాలనీలో బ్యూటిఫుల్ బిల్డింగుల మధ్యలో ఒక ఖాళీ ప్లాట్ అండి. ఇది ఎలా అయిందంటారా? సాధారణంగా ఇళ్లల్లో చెత్త రిక్షా వాళ్ళకేయకుండా ఇళ్లల్లో చెత్త తీసుకెళ్ళి బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల మీద, నాలాల్లో వేస్తుంటారు గదా! అయితే అదొక్కటే కాదండి. ఈ ఇల్లు కట్టినప్పుడు ఆహ్, వచ్చిన మట్టి పునాదుల నుంచి అనుకోనండి, పిల్లర్స్ వేసినప్పుడు వస్తది గదా మట్టి. ఆ మట్టి, ఇగ ఆ తర్వాత డెబ్రిస్ కంకర అలాంటివి మిగిలిపోయిన వ్యర్థాలన్నీ గూడా, ఇంటి వ్యర్థాలన్నీ కూడా జనరల్‌గా బయట ఇచ్చేస్తారు. కాంట్రాక్ట్ మాట్లాడి బయటికి పంపించేస్తారు గదా! కానీ ఇక్కడ అలా కాదండి. ఇళ్ళ మధ్యలో ఏదైనా ఖాళీ ప్లాట్ కనపడితే, ఆ ఖాళీ ప్లాట్‌లో వేస్తారు. మళ్ళా తీస్తామనే చెప్తారు. కానీ త తర్వాత తర్వాత దాని సంగతి మర్చిపోతారు. అది దెబ్బల్లా తయారయ్యి, అవి ఎత్తుగా దెబ్బలయ్యేసరికి చుట్టుపక్కలోళ్ళు అబ్జెక్ట్ చేస్తారు గదా! దాన్ని సర్దేస్తారనమాట. ఆ ఎత్తుగా, బాగా ఎత్తుగా. దాంట్లో పిచ్చి మొక్కలు, చెట్లు ఇష్టం వచ్చినట్టు పెరుగుతాయి. అంతేగాదు, ఎప్పుడైతే ఇది ఇక్కడ డెబ్రిస్ వ్యర్థాలు కనపడ్డాయో, మరి చుట్టుపక్కలోళ్ళు ఊరుకుంటారా? రిక్షాకిస్తే రూ. 100 ఇవ్వాల్సొస్తదని ఆ చెత్తంతా తీసుకెళ్ళి ఇంట్లో మిగిలిపోయిన చెక్కలు, చెదారం, చెత్తంతా గూడా అక్కడ పడేస్తారు. ఇళ్ళ మధ్య. మరి సొసైటీ వాళ్ళు తరచుగా ఖాళీ ప్లాట్లు క్లీన్ చేయిస్తుంటారు. కానీ ఇది క్లీన్ చేయించాలంటే మట్టి దెబ్బ బాగా ఎత్తుగా ఉంటది గదా! కుదరదు. క్లీన్ చేయాలంటే అవకాశం కుదరదనమాట. పెండింగ్ పెడతారు. ఇక ఆ చెత్తలో ఇంకా కొంత చెత్త తయారవుతది. ఇదండి. అంటే ఇదొకటే కాదు. మీరనుకుంటున్నారేమో ఇదొకటే సమస్య అని. కాలనీలో ఇదొకటే సమస్య అని. చాలా ఉన్నాయండి. కాలనీల్లో ఆహ్, కాలనీ చూడడానికి అందంగానే కనపడతాయి. పైనుంచి ఏరియల్ వ్యూ పెడతాను చూడండి. అందంగా కనపడతది. కానీ అందులో అందమైన కాలనీలో ఎన్నో రకాల కహానీలు. చెప్తా ఒక్కొక్కటి ఒక్కొక్క ఎపిసోడ్‌లో చెప్తాను. అన్నీ ఒక దాంట్లో చెప్తే మీరు చూడరు కదా! అందుకని చెప్పి మీరు చూడాలంటే నేను దీన్ని 2, 3 నిమిషాల వీడియోలో చేసి పెట్టాలి. కాబట్టి మళ్ళా ఇంకో ఎపిసోడ్‌లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు. మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియో 10 మందికి షేర్ చేసి రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. సెలవు. నమస్తే అండి.